అందరికీ శుభోదయం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటి అంటే పరివర్తనకు 7 సూత్రాలు. అంటే మనము నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నాము, అయినా మన ప్రాబ్లమ్స్ తీరట్లేదు. ఎందుకు తీరట్లేదు? ఎందుకంటే ధ్యానం చేస్తున్నాము, శక్తిని తీసుకుంటున్నాము, కానీ మన లోపల పరివర్తన రాందే ఏది జరగదు. మనని మనం మార్చుకున్నప్పుడే అన్ని జరుగుతాయి. అంటే సమస్యలలో నుంచి బయటపడతాం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ధ్యానం ఒక్కటి చేస్తేనే సరిపోదు. ధ్యానం ఒక్కటి చేసినంత మాత్రాన మన గుణాలను మార్చుకోకుండా చెడు తత్వంతో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యల్లో నుంచి మనము బయటపడమన్నమాట. అందుకే ధ్యానం ఎంతైతే ఇంపార్టెంటో ఇక్కడ జ్ఞానం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మన ప్రవర్తనలోని కూడా మార్పులు వచ్చినప్పుడే మనకు 100% రిజల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ధ్యాన సాధన ద్వారా కూడా మన మైండ్ మెచ్యూరిటీ మారుతుంది, కానీ గంటల తరబడి సాధన మనం చేసినప్పుడే అది జరుగుతుంది. ఈ బిజీ లైఫ్ లో మనము 1 or 2 hours చేస్తున్నాము. ఆ 1 or 2 hours ధ్యానము ద్వారా మనము శక్తిని మాత్రమే తీసుకుంటున్నాము. మన లోపల ఎలాంటి చక్రాస్ కానీ జ్ఞానం కానీ యాక్టివేషన్ జరగడం లేదు. అంటే మన శరీరంలోని ఒక శక్తి మాత్రమే మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఇంకా తొందరగా ఆ రిజల్ట్ మనకి రావాలి అంటే మన ప్రవర్తన అనేది మారినప్పుడే, ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడే మనకు 100% మనం ఆ సమస్యలో నుంచి బయటపడతాం అనమాట. మరి ఈ ప్రవర్తన మారాలి అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది అనునిత్యం ఎరుక స్థితితో గమనిస్తూనే ఉండాలి. అంటే ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాము అన్న స్థితితో ఎరుకతో ఉండాలి. కరెక్ట్ గా మాట్లాడుతున్నామా లేవా, కోపంలో పడిపోతున్నామా, ఆవేశంలో పడిపోతున్నామా, మోహంలో పడిపోతున్నామా, ఒకరిపై ఈర్ష ద్వేషాలతో ఉన్నామా, ప్రతిదీ మనకు మనంగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మన పరివర్తనలో మార్పు తెచ్చుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ ధ్యానం చేసినప్పుడు మనకు 100% రిజల్ట్ వస్తుంది అనమాట. మరి మన ప్రవర్తన చేంజ్ కావడానికి ఎలాంటి సూత్రాలను పాటించాలో మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అందుట్లో మొదటిది, అనుభవాన్ని స్వీయ ఎంపికలే, ప్రతి ఎంపిక అద్భుతమైనదే. అంటే మనలోని అన్ని అనుభవాలు అద్భుతమైనయే. అంటే అనుభవం కోసమే మనం భూమిపైకి వచ్చాం. ఒక ప్రణాళికను ఎంపిక చేసుకొని వచ్చాం. అందుట్లో అన్ని ప్రణాళికలు అద్భుతమైనయే అని మనం భావించాలి. అప్పుడు మనకు ఎలాంటి సమస్య ఉండదు. అంటే మనం మన జీవితంలో ఒకసారి ఆనందం, మరోసారి విషాదం, ఇంకా ఎన్నెన్నో విభిన్నమైన అనుభవాలను పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నా జీవితం ఇలా ఎందుకుంది, ఇన్ని సమస్యలు నాకే ఎందుకున్నాయి, దీనికి కారణం నా భర్త, అత్తమ్మ, మామయ్య లేదా నా స్నేహితుల, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటి అని మనని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా. పక్క వాళ్ళని చూసి ఆనందంగా అబ్బా వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు, మరి నేనే ఎందుకు ఇన్ని సమస్యలతో బాధపడుతున్నాను, ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి లోపల ఆ అంతర్మదనం అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే సమస్యల కోసం మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. అదే ఆలోచన ప్రతి విషయంలోని ఉండాలి. అప్పుడు మనకు ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడాలో మనకు అర్థమవుతుంది. అయితే మన జీవితంలోని ప్రతి అనుభవం, ప్రతి పరిస్థితి మన ఎంపిక అని మనం తెలుసుకొని తీరాలి. అంటే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ అనుభవం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ పుణ్యం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతిదీ కూడా మన అనుభవం, జ్ఞానం కోసమే మనం తెచ్చుకున్నాము అనేది తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన జీవిత ప్రణాళికలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలను ఆల్రెడీ తల్లి గర్భంలో పడకముందే ఆ ప్రణాళికనంతా కూడా
సిద్ధం చేసుకున్న తర్వాతనే ఆయా పరిస్థితులలో, ఆయా కుటుంబంలో ఆ మనుషుల మధ్య జన్మం తీసుకొని వస్తామన్నమాట. అంటే సపోజ్ మనం ఇప్పుడు తల్లిదండ్రులను కూడా మనమే ఎంపిక చేసుకుంటాం. అంటే మన ప్రణాళిక ఏ విధంగా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగానే తల్లిదండ్రులను, ఆ ఫ్యామిలీని, ఆ సరౌండింగ్స్, అందులో ఉండే భర్తను, భార్యను, అత్తమామలను దానికి తగ్గట్టుగానే మనం ఎంపిక చేసుకొని జన్మం తీసుకుంటాం. ఇక్కడికొచ్చినాక దాన్ని కష్టంగా, భారంగా, ఈ సమస్యలను భరించలేకపోతున్నా అని అక్కడ ఫెయిల్యూర్ అయిపోతామన్నమాట. ఆ విధంగా కాకుండా ప్రతిదీ మనం అనుభవ జ్ఞానం కోసమే తెచ్చుకున్నాము, దీనిలో నుంచి బయటపడగలగాలి అన్న ఎరుక స్థితితో ఉన్నప్పుడు మనము ఎంతటి కష్టాన్నైనా దాటుతామన్నమాట. కొందరు కొన్నిసార్లు ఎంతో కష్టమైన ఎంపికలను చేసుకొని వస్తారు. దుఃఖభరితమైన ఈ ఎంపికలను ఎంచుకొని వస్తారు. ఎవరైనా కూడా ఆనందంగా ఉండాలి, సుఖంగా బ్రతకాలి అని ఎంపిక చేసుకుంటామా? చేసుకో అలా ఉండదు, ఇలా ఉండదు. అంటే మొత్తం ఆనందంగానే ఉండరు. మొత్తం కష్టభరితంగానే ఉండరు. అయితే కొంతమంది మీడియంగా తెచ్చుకుంటారు. కొన్ని కష్టాలుంటాయి, కొన్ని నష్టాలుంటాయి. వాళ్ళు కొన్ని పాఠాలే నేర్చుకొని ఉంటారు. కొన్ని సోల్స్ ఏం చేస్తాయంటే ఎంత కష్టమైనా సరే నేను ఒక్కటే జన్మలో అన్ని పాఠాలు నేర్చుకోవాలని చెప్పి అన్ని వైపుల నుంచి సమస్యలు తెచ్చుకొని పుడుతూ ఉంటారనమాట. వాళ్ళు చాలా గట్ సోల్స్, చాలా ఛాలెంజింగ్ సోల్స్. అంటే అన్నింటినీ ఒకేసారి తెచ్చుకొని దానిలో నుంచి అన్ని అనుభవ పాఠాలు నేర్చుకొని చాలా తొందరగా ముందుకెళ్ళిపోతారనమాట. కొంతమంది కొన్ని మాత్రమే తెచ్చుకొని ఆ పాఠాలను నేర్చుకొని మళ్ళీ జన్మం తీసుకొని మళ్ళీ పాఠాలను నేర్చుకొని ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా మన ఎంపికే. కానీ ఇక్కడ మనం ఎరుక స్థితిలో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ భౌతిక శరీరంతో చూసినప్పుడు అవి మనకు కష్టతరంగానే ఉంటాయి. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేనే ఎందుకు ఇన్ని కష్టాలను భరిస్తున్నాను, నాకెప్పుడు సుఖం వస్తుంది, ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి, ఈ అనారోగ్య సమస్యలు ఎప్పుడు పోతాయని చాలా ఆవేదనతో రోధిస్తూ ఉంటాము. ఎప్పుడు శరీరతత్వంతో భౌతిక స్థితిలో ఉన్నప్పుడు అలాంటి ఆలోచిస్తారు. అదే మనం ఆత్మస్థితిలో ఉండి ఆలోచించినప్పుడు మనము ఆత్మ పదార్థాలము. ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా కొన్ని రోజులు మాత్రమే. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికే నేను ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది కష్టంగా కాదు, ఇష్టంగా ఫేస్ చేసి ఆ సమస్యల్లో నుంచి బయటపడే మార్గాలను వెతుక్కొని మరి బయటపడతాం. అంటే మనకున్న కష్టాన్ని కూడా ఆనందంగా, హ్యాపీగా లీడ్ చేస్తూ దానిలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము భౌతిక స్థితిలో కాకుండా ఆత్మస్థితిలో చూసినప్పుడు ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానం కోసమే తెచ్చుకున్నాము అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, మనం ధ్యానంలోకి రాకన్నా ముందు ప్రతిదీ కూడా ఒక సమస్యగా భావించే వాళ్ళము. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి ప్రతిరోజు ఈ క్లాసెస్ విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? ఓకే, నేను గతంలో ఎవరినో బాధ పెట్టాను కాబట్టే ప్రస్తుతం అనుభవిస్తున్నాను. ఓకే, దీనిలో నుంచి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, నన్ను నేను మార్చుకుంటాను, వీలైనంతగా సేవ చేస్తానని చెప్పుకొని మనని మనం మార్చుకొని ఆ సమస్యల నుంచి బయటపడి ముందుకెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. కాబట్టి ఏ సమస్యనైనా కూడా మనము ఆత్మస్థితిలోని చూసినప్పుడు ఎలాంటి సమస్యల్లో నుంచైనా బయటపడగలుగుతాం. అంటే మనకంటూ మనకు ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంటే ఇదంతా శాశ్వతం కాదు, మూలనాళ్ళ ముచ్చటే. కొన్ని రోజులు కష్టాలుంటాయి, కొన్ని రోజులు నష్టాలుంటాయి. వాటిని బేర్ చేయాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ మన లోపలికి వచ్చేస్తుంది. దాన్ని అదే విధంగా మనం పాటిస్తాం, బయటపడతాం అన్నమాట. ఏ పరిస్థితి అయినా స్వయంగా మనం ఎంచుకొని వచ్చిందే. ఏ అనుభవమైనా మనం పాఠాలను నేర్చుకోవడం కోసమే. మన గతంలో ఎప్పుడో ఆ క్షణాలన్నీ సరి అయిన ఎంపిక అని సరి అయిన ఎంపిక అని ఏదైనా ఒక ఎంపిక చేసుకొని ఉంటాం. కానీ ప్రస్తుతం నేను ఎందుకు ఇలాంటి ఎంపికను చేసుకున్నాను అని పశ్చాత్తాప పడుతూ ఉంటాము. అంటే మనకున్న కష్టాలను చూసి మనం ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యో అవునా, సరే, ఓకే, నేను ఎంపిక చేసుకొని వచ్చాను. ఇంకా తీవ్రంగా సమస్యలు ఉన్నాయనుకోండి,
నేను ఈ విధంగా ఎంపిక చేసుకున్నానా? ఇంత కష్టతరమైన జీవితాన్ని లీడ్ చేయడానికి నేను ఎంపిక చేసుకున్నాను కూడా బాధపడుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనకు ఎన్ని కష్టాలు ఉంటే అంత గట్ సోల్స్ మని మనం అనుకోవాలి. అన్ని కష్టాలు ఒకేసారి తెచ్చుకోవాల్సిన సోలు అవసరం లేదు. కానీ అన్ని కష్టాలను ఒకేసారి తెచ్చుకుంది అంటే ఆ సోలు ఒకటేసారి ఆ అనుభవ పాఠాలన్నీ నేర్చుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించే దశలో ఉంటాయి కాబట్టి అన్ని పాఠాలను ఒకటేసారి తెచ్చుకొని చాలా గట్టిగా ఉండి మొండితత్వంతో సాధించుకొని ఇంకా ముందు జన్మల్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే ఇక్కడ కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా గట్ సోల్స్ అనుకోవాలన్నమాట మనము. అంతేగాని వాడికి కష్టాలు ఉన్నాయి, వాడి జీవితం అంతే అని ఎవరిని ఎప్పుడు కూడా ఎగతాళి చేయొద్దు. ఇక్కడ ఎవ్వరు మనకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎవ్వరు తక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ వారు కాదు. ఎవరెవరి జీవితం, ఎవరెవరి పాఠాలు వాళ్ళు నేర్చుకోవడం ఇక్కడ ఈ భూమండలంపై జరుగుతూనే ఉంటుంది. అది ఒక ప్రాసెస్. అంతేకాని ఇక్కడ ఎవరు తక్కువ వాళ్ళు లేరు, ఎవరు ఎక్కువ వాళ్ళు లేరు అనేది మాత్రం మనం అనునిత్యం ఆచరించాలి. పక్కల వాడు అంత కష్టాలు పడుతున్నాడు అంటే వాడు అన్ని అనుభవ పాఠాలు నేర్చుకోవడానికే జన్మం తీసుకున్నాడు. మనం సుఖంగా ఉన్నాము అనంటే మనం కొన్ని పాఠాలే నేర్చుకుంటున్నామేమో. ఆ విధంగా అనుకోండి కానీ ఎవరిని కూడా హేళన చేయరాదన్నమాట. అయితే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఆ క్షణానికి ఆ ఎంపిక సరి అయినదే. అందువల్లే ఈరోజు మీకు ఇలాంటి అవగాహన వచ్చింది. అలా మనం ప్రతి ఎంపిక మనల్ని మరో మెట్టు పరిణితిని పెంచుతూనే వస్తుంది. ఈ పరిణామ క్రమంలో మనను ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. అంటే ప్రతి పాఠం కూడా, ప్రతి అనుభవ జ్ఞానం కూడా, ప్రతి సమస్య వెనుక ఒక పాఠాన్ని నేర్చుకుంటాము. ప్రతి సమస్య వెనుక ఒక అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటాము. ఇది మనకు ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి, మన పరిణితిని మనం పొందడానికి ఒక ప్రయత్నము. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఒక కష్టం వస్తుంది. సపోజ్ ఒక అనారోగ్య సమస్య వస్తుంది. ఆ అనారోగ్య సమస్యలో నుంచి మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాము. అసలు ఎందుకు వచ్చింది నాకు ఆ అనారోగ్య సమస్య అని చెప్పి డ్రీమ్ లోకి వెళ్ళి చూసుకుంటున్నాము. ఆ డ్రీమ్ ద్వారా కర్మను విపాకం చేసుకుంటున్నాము. అంటే ఆ సమస్యలో నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మనకు దాని గురించి ఒక అవగాహన వచ్చింది. ఓహో, నేను ఫలానా జన్మలో ఒక జంతువుని ఇబ్బంది పెట్టాను, దాన్ని చంపాను, కాబట్టి ప్రస్తుతం నేను ఈ పెయిన్ అనుభవిస్తున్నాను. ఇంకెప్పుడు ఆ జంతువులను అలా హింసించొద్దు అన్న ఒక అనుభవ జ్ఞానం, ఒక పాఠం మనకు నేర్చుకున్నామా లేదా? ఆ విధంగా ప్రతి ఒక్క పాఠాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం మోక్ష మార్గం వైపుకు వెళ్తామన్నమాట. జన్మరాహిత్యం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లానెట్ కి వెళ్ళి అక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. అంటే ఇక్కడ జ్ఞానం అనేది అపారము. అంటే మనం జ్ఞానం నేర్చుకున్న కొలది ఇంకా జ్ఞానం నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా అనుభవాలను నేర్చుకున్నప్పుడు, వీలైనంత ఎక్కువగా జ్ఞానంతో ఉన్నప్పుడు, ఎరుక స్థితితో ఉన్నప్పుడు, ప్రతి దానిలోని జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు మనం ఇంకా తొందరగా మనము మోక్ష మార్గం వైపుకు వెళ్ళిపోతాం అనమాట. అందుకే ఇక్కడ ప్రతిదీ అనుభవ పాఠంగానే మనము తీసుకోవాలి. కష్టాలుగా, నష్టాలుగా, దుఃఖాలుగా, సుఖాలు ఇవన్నీ ఏవీ లేవు. ఇవన్నీ ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రతి దానికి ఒక స్థితప్రజ్ఞతతో మనం ఉంటాం. అంటే సుఖం వచ్చింది కదా అని హ్యాపీ ఫీల్ అయిపోము. నష్టం వచ్చింది కదా అని చెప్పి మరీ సాడ్ గా కూడా ఉండము. ఓకే, వచ్చిందబ్బా, దీనిలో నుంచి బయటపడదాము అన్న ఒక స్థిత ప్రజ్ఞతతో మనం ఉంటామన్నమాట. అనుభవాలన్నింటి సారమే మనము మన గతంలోని ఎంపికల గురించి చింతించకుండా అనుభవ జ్ఞానాన్ని ఆవలింపు చేసుకోవాలి. ఆత్మ ఎప్పుడు అద్వైత స్థితిలో ఉంటుంది. ఇక్కడ ద్వంద్వత్వాల ద్వారా అద్భుతమైన అనుభవాలను పొందుతాము. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే అంటే ప్రతిదానికి మనము స్థిత ప్రజ్ఞతతో ఉంటాం. అంటే ఆత్మస్థితితో మనం దేని ఏమొచ్చినా కూడా
ఒక స్థితప్రజ్ఞతతో ఉంటాం. ఇక్కడ ప్రతి దాన్లలో ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఒక మెట్టు ఎక్కుతుంటాం. ఈ ఈ అన్ని కష్టాలు, నష్టాలు ఇవన్నింటి ద్వారా మనకు అద్భుతమైన అనుభవాలను పొందుతూ మనము ఇంకా నెక్స్ట్ జన్మలలో ఇంకా జ్ఞానవంతంగా తయారవుతామనమాట. సుఖ దుఃఖాల అనుభవాలు మరియు వాటిని అతీతమైన ఆత్మస్థితి కూడా ఉంది. వాస్తవానికి సాధన అంటే ధ్యానం అనుకుంటారు. ధ్యానం అనే ఉత్తమోత్తమ ఉ ఉ ఉత్తమోత్తమమే అయినప్పటికిని మన జీవితంలో ప్రతి అనుభవం నుంచి జ్ఞాన సారాన్ని తీసుకుంటాం. కనుక మంచి చెడులు అనుభవాలనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అని, అవి అన్నీ కూడా విలువైనవే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ధ్యానం అనేది కూడా ఉత్తమమైనదే. కానీ ప్రతి పాఠంలోని కూడా అంటే ప్రతి సుఖంలోని, ప్రతి దుఃఖంలోని ప్రతి మాటలో నుంచి మనము జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానము చాలా అద్భుతమైన అనుభవ పాఠాలు, చాలా విలువైనవి అని ఇక్కడ మనకు చెప్తున్నాడన్నమాట. నెక్స్ట్ పాయింట్ తొలగించుకోవడం అంటే ప్రతిదీ తొలగించుకోవడం. మనం సుఖాలను తొలగించుకోవాలి. మనం ఆనందాన్ని కూడా తొలగించుకోవాలి. ఇక్కడ అన్నింటినీ తొలగించుకోవాలి. చెప్తున్నాం కదా, ప్రతి దానికి మనం ఓవర్ రియాక్ట్ కాకూడదు. ఏదొచ్చినా కూడా సమస్థితితోటి ఉండాలి, సమస్థితితోటి తీసుకోవాలి. అప్పుడే మనం స్థితప్రజ్ఞతతో ముందుకెళ్తామన్నమాట. ఈ భూమండలం పైన ఉంటున్నప్పుడు నాకు ద్వంద్వత్వాలు అంటే ఇష్టం లేదు. నేను ఎప్పుడు ధ్యాన స్థితిలో, ఏకత్వ స్థితిలో ఉంటాను అంటే కుదరదు. నేను ధ్యానానికి ముందు అన్నింటినీ తప్పించుకొని తిరిగేవాడిని, బాధ్యతను విస్మరించేవాడిని. కానీ వాటిని తప్పించుకోవడం పొరపాటు అని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి దానిని ఒక అనుభవపూర్వకంగా చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకు న్యూటన్ సార్ ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. అంటే ఆయన ధ్యానంలోకి రాకన్నా ముందు ప్రతి దాన్ని కూడా ఆయన తప్పించుకునేవాడంట. ప్రతి బాధ్యతను కూడా ఆయన తప్పించుకునేవాడంట. ఎప్పుడైతే ధ్యానంలోనికి వచ్చి ప్రతి అనుభవ పాఠాన్ని నేర్చుకుంటున్నాడో అప్పుడు నేను ఎంత తప్పు చేశాను అనేది ఆయనకు అప్పుడు అర్థమైందనమాట. అంటే ఓహో! బాధ్యతలను తప్పించుకోవడం కాదు, అది చేసి నిర్వర్తించి అందులో జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది తనకు అర్థమైందనమాట. అప్పుడు ఆయన అక్కడి నుంచి జీవిత పాఠాలలో నుంచి ఒక జ్ఞానాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాడనమాట. మనకు అన్నీ ఉంటాయి. చేదు అనుభవాలు ఉంటాయి, తీపి అనుభవాలు ఉంటాయి, కఠినమైన వ్యక్తులును ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితోటి బేర్ చేసి మనము ఆ సమస్యల్లో నుంచి పడగలగాలి. నిశ్చల స్థితితో ఉండాలి. ఆ స్థితిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనం ఎలాంటి సమస్య వచ్చినా కూడా తట్టుకొని ఆ సమస్యల్లో నుంచి బయటపడతామన్నమాట. మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటాం. చూడండి, మనం సమస్య అనుకుంటే సమస్యగా ఉంటుంది. సమస్య కాదు, ఓకే, దేనిలో నుంచి బయటపడదామని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు యూనివర్స్ ఆ ప్రయత్న పూర్వకంగా మనని బయటపడేస్తుంది. అంటే ఇక్కడ మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఏదైనా భారం అనుకుంటే భారంగానే ఉంటుంది. భారం కాదు, నేను దీన్ని చేయగలుగుతాను అన్నప్పుడు మనం చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఏదైతే అందిస్తామో ఆ విధంగానే మన లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏ విధంగా ఆలోచిస్తాం, ఏ విధంగా ఉంటామో అదే విధంగా మన జీవితం కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి మనము మన జీవితాన్ని ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి, ఎప్పుడు ఆత్మస్థితితో ఉండాలి, ప్రతి దాన్ని ఆత్మస్థితితో, ఎరుక స్థితితో అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. బురదలో నుంచి తామర పువ్వు పుట్టింది, బురద లేకపోతే తామర పువ్వు లేదు అన్నారు బుద్ధుడు. మరి దుఃఖం లేకపోతే జ్ఞానోదయానికి ఆస్కారమే లేదు. ఆత్మ జ్ఞానానికి లిట్మస్ బెస్ట్ ఎలా చేసుకుంటామంటే ఇక్కడ దుఃఖసారంలోని కూరుకుపోయినా కూడా బురదలో నుండి తామర పువ్వు బయటికి వస్తుంది. 1000 రేకుల
1000 రేకులు విచ్చుకొని జీవిస్తుంది. అదే ఆత్మజ్ఞానం. ఎప్పుడు హ్మ్. ఎక్కడికి పారిపోకుండా ఈ బురదలో నుంచి కూడా పడగలగాలి అని చెప్తున్నాడాయన. చూడండి అంతే గదా! బురదలో నుంచే తామర పువ్వు పుడుతుంది. మరి ఆ బురదను అంటించుకుంటుందా? ఒక్క నీటి బొట్టును గూడా తామర పువ్వులోని గ్రాస్ప్ చేసుకోలేదు. జారిపోతుంది. ఆ విధంగా మనముండాలి. మనం కూడా అన్ని సమస్యలలో ఇరుక్కుపోయే ఉన్నాం. కానీ ఆ సమస్యలలో నుంచి పడగలిగే అంత జ్ఞానాన్ని మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలాంటి కష్టము మనకంటదు. ఎలాంటి దుఃఖము మనకంటదు. ఎలాంటిది మనకంటదు. అంటే మన ఆత్మస్థితి ఏ విధంగా ఉండాలంటే అంత స్థితప్రజ్ఞతతోటుండాలి. ఒక కష్టమొచ్చింది. రానీయబ్బా! వస్తే ఏమైతది? దానిలో నుంచి ఒక అనుభవ పాఠం నేర్చుకుంటాము. ఆ విధంగా ఉండాలి. మనమేమనుకుంటాం ఒక కష్టమొస్తుంది. వామ్మో! దీన్ని మనం ఎట్లా బేర్ చేస్తాము? ఇదెందుకొస్తుందిరా బాబు! మనకి మనం ఎంతసేపున్నా ఎట్లా ఆలోచిస్తామంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చేయి నిండా డబ్బులుండాలి, ప్రతిదీ హాయిగా, హ్యాపీగా, ఆనందంగా ఆహ్, లైఫ్‌ని లీడ్ జేయాలి అని అనుకుంటాం. కానీ దానిలో మజా ఏముంది చెప్పండి? ఓకే. డబ్బులొచ్చాయి, సినిమాకెళ్ళాం, షికారుకెళ్ళాం, ఇష్టమున్నయన్నీ తెచ్చుకున్నాం, కడుపు నిండా తిన్నాం, పడుకున్నాం. దానిలో ఏం జ్ఞానమొస్తుంది? ఓకే. హ్యాపీనెస్‌ని నువ్వు పొందుతావు అంతే. అంతకు మించి ఏ అవేర్‌నెస్ నీకు లేకుంటది. అంటే నీ మైండ్ మెచ్యూరిటీ అనేది ఏ మాత్రము పెరగదు. అదే కష్టాలు, దుఃఖాలు, నష్టాలు, కొంతకాలం కష్టము, కొంతకాలం దుఃఖము, కొంతకాలం అనారోగ్యము, కొంతకాలం ఆనందము, కొంతకాలం సేవా స్థితిలో ప్రతిది కూడా నువ్వున్నప్పుడు, నీవు అనేక రకాల జ్ఞానాన్ని అందుకుంటావు. మళ్ళీ ఆత్మస్థితిలో అంటే మరణించిన తర్వాత ఆ జ్ఞానమంతా కూడా ఎక్కడ పోదండి. నీ ఆత్మలోనే నిక్షిప్తమై ఉంటుంది. మళ్ళీ జన్మలో నువ్వు ఇంకా ఉత్తమమైన జన్మను తీసుకుంటావు. ఇక్కడ ఏ చెడు చెయ్యకుండా ఒక ఆత్మ స్థితితో, ధైర్యముతో, ఒక కాన్ఫిడెన్స్‌తో మనని మనం మార్చుకొని బయటపడి స్థితప్రజ్ఞతతో ఉన్నప్పుడు ఇంకా ఉత్తమోత్తమమైన జన్మలోకి వెళ్ళిపోతామనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గూడా చెప్తాడు మనకు. క్లైంబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఓ పార్థ పిరికివానినని పిరికితనాన్ని తెచ్చుకోవద్దు అని నీకు ఎంత ఎంత మాత్రము అది నీకు ఎంత మాత్రము తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా అనిక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు. దుఃఖాన్ని, భయాన్ని అంగీకరించి సాధన చేస్తే ఒకానొక రోజు ఖచ్చితంగా మనం కూడా తామర పువ్వులా వికసిస్తాము. అంతే గదా! ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. అన్నింటికి నువ్వు భయపడ్డావనుకోండి, మనమేమీ చేయలేము. ఓకే. వస్తే రాని, జరిగేది జరుగుతుంది, అయ్యేది అవుతుంది, చూసుకుందాం అన్నామనుకోండి, ప్రతి సమస్య కూడా మనకు చిన్నగానే అనిపిస్తుంది. చూడండి, మనం మానసికంగా కూడా ఒక సమస్యను భయపడుతూ ఉన్నప్పుడు, మన చుట్టుముట్టు పరిస్థితులు గూడా చాలా భయాందోళకంగానే కనిపిస్తాయి. అదే మనం ఫేస్ చేయాలని ఒక స్థిరమైన స్థితితో ఉన్నప్పుడు, ఏ ఆలోచన మనని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఇక్కడ అన్నింటికి మనం సంసిద్ధం కావాలి. అయినప్పుడే యుద్ధంలో గెలుస్తాం. అంటే మన ఈ జీవితం అనే యుద్ధంలో గెలుస్తామనమాట. అట్లా దుఃఖాలను, భయాలను అన్నింటిని అంగీకరించి సాధన చేసినప్పుడే మనమొక తామర పువ్వులా వికసిస్తామని ఇక్కడ చెప్తున్నాడనమాట. ఇతరుల తప్పులు ఇ ఇ ఇ ఇతరులు తప్పు చేశారు అని వేలెత్తి చూపుతున్నప్పుడు మిగిలిన వేళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి. అది గుర్తించి మనలోని అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అదే అసలైన సాధన. అంతే కదా! పక్కవాడిని గురించి వేలెత్తి చూపిస్తాం. వాడట్లా అబ్బా! వాడిట్లా అబ్బా! వాడు దానిలోకెళ్ళి లాస్ అయ్యాడు. వీడు దీనిలోకెళ్ళి లాస్ అయ్యాడు. వాడొక దొంగ, వాడొక వేశ్య ఇవన్నీ అంటూ ఉంటాం. కదా! వాళ్ళ బుద్ధి ఇట్లా, వీళ్ళ బుద్ధి ఇట్లా అంటూ ఉంటాం. అంటే వాళ్ళ స్థితిలలో వాళ్ళున్నారు. మన స్థితిలలో మనమున్నాం. ఒక్క వేలు ఇట్లా పెట్టి చూపిస్తే ఈ 4 వేళ్ళు మనకి చూపిస్తాయి. అంటే వాళ్ళని ఒక గుణాన్ని మనం అవతలి వాడి గురించి మనం మాట్లాడినప్పుడు మిగిలిన 4 గుణాలు మనకున్నాయని
చూపించుకుంటున్నాం మనకి మనమే. వాడి పరిస్థితికి, వాడి పుట్టికకు, వాడి ఆత్మస్థితికి వాడు ఎంపిక చేసుకున్న జీవితంలో వాడుంటాడు. అంతేగాని ఇక్కడ మనమెవరము జడ్జి చేయడానికి? కాబట్టి ఎవరిని జడ్జి చేయకూడదు. మనం ఎంత వరకున్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము అన్న ఎరుక స్థితితో మనము ఉండగలగాలి. ఒకప్పుడు ఒకానొక వేశ్యకు అందరూ రాళ్లతో కొడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వెళ్ళి మీలో పాపం మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఏ లోపం లేని వారు ఎవరైనా ఉంటే చూపియండి, అలాంటి వాళ్ళైతే రాయి తీసుకొని ఆమెను కొట్టండి అన్నాడు. అంటే ఇక్కడ వేశ్య ఉంది, ఆమెను అందరూ ఈమె వేశ్య వేశ్య అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. కొడుతున్నప్పుడు యేసు ప్రభు వచ్చి మీలో పాపం చేయని వాళ్ళు అయితేనే ఆమెను కొట్టండి అని అన్నారు. అప్పుడు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నారని వాళ్ళ ఆత్మస్థితికి వాళ్ళకి తెలుసు. అయినా కూడా తప్పు చేస్తున్నారు. అది ఇంకా ఇంకా కర్మలోనికి ఇరుక్కుపోయినట్టే. తెలియక చేసింది వేరే, తెలిసి మనస్సాక్షి ఒప్పుకోకున్నా కూడా చేసే తప్పులకు ఇంకా పెద్ద శిక్షను అనుభవించాల్సి వస్తుందన్నమాట. అట్లా మనం ఎవరిని కూడా జడ్జి చేయొద్దన్నమాట. నెక్స్ట్ సూత్రంలోకి వెళ్ళిపోతాం. నీతో నువ్వు ఎంత సత్సంబంధంతో కలిగి ఉంటున్నావో అంతగా నీతో అందరితో సన్నిహిత తత్వాన్ని, సామరస్యం, మైత్రి భావనను కలిగి ఉంటావు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనతో మనం ఏ విధంగా ఉన్నాం అనేది ఫస్ట్ గ్రహించుకోవాలి. మనతో మనం కరెక్ట్ గా ఉన్నామా అంటే మన ఆలోచనలు, మన ఆత్మ ఆలోచనలు, మన భౌతిక ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయా? మన మన ఆత్మ మనలోని ఉన్న పరమాత్మ స్థితి ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము, దానికి పరస్పర మైత్రి ఉందా? ఓకే, ఉంది, అంతే ప్రేమతత్వంతో ఉన్నాము. మరి అదే ప్రేమను భౌతిక స్థితిలో ఇతరుల పట్ల కూడా మనం చూపించగలగాలి. మనతో మనం సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే మొదట మనల్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం, గౌరవించుకోగలము. బుద్ధ భగవానుడు తనని తాను తెలుసుకున్నాడు కనుక అందరినీ అవగాహన చేసుకొని మైత్రియుడయ్యాడు. మనని మనం తెలుసుకున్నప్పుడు మన కుటుంబంలో, సమాజంలో, మానవాళిలో, సకల జీవుల పట్ల మైత్రీకరణతో కూడిన జీవనాన్ని కొనసాగిస్తాం. మరి ధ్యానం ద్వారానే మనల్ని మనం తెలుసుకోగలం, ప్రేమించుకోగలం, అలాగే సకల సృష్టిలో ఏకత్వాన్ని కలిగి ఉంటాము. ఇక్కడ మనకు బుద్ధ భగవానుడి గురించి చెప్పాడు. బుద్ధ భగవానుడు ఆయన చుట్టుముట్టు వాతావరణం చూసి ప్రజలు ఇంతలా ఆవేదన పొందుతున్నారు, ఇంతలా కష్టాలను అనుభవిస్తున్నారు, ఇంతలా మనోవేదన పడుతున్నారు, ఈ సమస్యల నుంచి పడగలగాలి అని చెప్పేసి ఆయన బాగా అన్నింటినీ సాధన చేసి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని శ్వాసను అబ్జర్వేషన్ చేస్తూ తన లోపలికి వెళ్ళి ధ్యానాన్ని మనకు భూమిదికి అందించాడు ఆయన. మరి ఆ ధ్యానంలో ఆయన ఏం నేర్చుకున్నాడు? తనను తాను అబ్జర్వేషన్ చేసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఏంటి ఆయన ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఏమయ్యింది, ఏ సాధనలోకి వెళ్ళాడు, ప్రతిదీ కూడా కళ్ళు మూసుకొని అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు దానికి ఆయనకు ఒక సొల్యూషన్ దొరికింది. అంటే తన అంతరాత్మలో నుంచి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ద్వారా ఆయనకు అక్కడ కర్మలన్నీ దగ్ధమైపోయాయి అన్నమాట. అంటే ఆ ధ్యానం చేయడం వల్ల ఆ కర్మలన్నిటినీ దగ్ధమైపోయాయి. అంటే అక్కడ ఆయనకు అజ్ఞానపు పొరలు తొలగిపోయి జ్ఞానవంతంగా తయారైపోయాడు అనమాట. ఆ విధంగా అక్కడ ఇంకా ఆయన ప్రతి మాటలో ఒక ఎరుక స్థితి వచ్చేసింది, ప్రతి చేష్టలో ఒక ఎరుక స్థితి వచ్చేసింది, ప్రతి దానిలో ఒక ఎరుక స్థితితో ఉన్నాడు ఆయన. ఆ విధంగా మనం ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చామో అప్పుడు అందరి పట్ల ప్రేమ, కరుణ మనకు కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక దొంగను వాడు దొంగ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఇందుట్లోకి వచ్చినాక వాడి స్థితిలో వాడున్నాడు, వాడు దొంగ. ఆ దొంగతనం ఏ విధంగా చేయాలి, దొంగ ద్వారా ఏ విధంగా అనుభవాన్ని పొందాలో ఆ పాఠాన్ని నేర్చుకుంటున్నాడు.
మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాము అని వాళ్ళ పట్ల ద్వేషాన్ని చూపించం. అక్కడ కూడా మనం ప్రేమతత్వంతోనే ఉంటాం. ఆ ప్రేమతత్వం మనకు రావాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. మనమంతా జీవితంలో ప్రతి క్షణాన్ని, అన్ని పరిస్థితులను, అర్థాన్ని వెతికితే వెతికే యంత్రాలము. అంటే ఇక్కడ మనమంతా మన జీవితంలో ప్రతి క్షణాన్ని, అన్ని పరిస్థితులను, అజ్ఞాన్ని అజ్ఞానాన్ని తొలగించి అందులోని అర్థాన్ని వెతికే యంత్రాలం. అంతే గదా! మన జీవిత ప్రణాళిక చేసుకున్నాము. పుట్టాము. కష్టాన్ని అనుభవిస్తున్నాము. దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. అనారోగ్య సమస్యలను అనుభవిస్తున్నాము. మరి ప్రతి దానిలో గూడా మనం ఏం జేస్తున్నాము? ఒక జ్ఞానాన్ని నేర్చుకొని దాని అర్థాన్ని తెలుసుకుంటున్నాం. అంతే గదా! ఇప్పుడు క్యాన్సరొచ్చింది. అబ్బా! క్యాన్సర్ నుంచి ఎంత బాధపడతామనేది క్యాన్సర్ వాళ్ళకే తెలుస్తూ ఉంది. ఒక దుఃఖమొచ్చింది. ఆ దుఃఖం యొక్క పెయిన్ ఏంటి అనేది ఆ దుఃఖం అనుభవించే వాడికే తెలుస్తుంది. ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్‌లో ఒక అనుభవం, ఒక అనుభూతి పొందేవాడికే తెలుస్తుంది. అంటే ఏదైనా కూడా ఆ ఫీల్ అనేది పొందేవాడికే తెలుస్తుంది. దానిలో నుంచి మనం ఏం చేస్తున్నాం? ఒక అర్థాన్ని నేర్చుకుంటున్నాం. అంటే మనం ఒక అర్థాన్ని నేర్చుకునే యంత్రాలము అనేది ఆయన మనకిక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు. ఒకానొక వ్యక్తి ఒక సందర్భాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎదుర్కొంటున్నాడు అనుకుందాం. దాని వెనుక ఒక అర్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. వాతావరణం మారిపోయి వర్షం కురిసింది అంటే, ఓహో! ప్రకృతి మాత ఇవాళ చాలా కోపంగా ఉంది. వాతావరణం మారిపోయింది అంటాడు. అంతే గదా! వ ఆహ్, అంటే వర్షాకాలం కాకుండా ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో బాగా వర్షం పడ్డదనుకో, అప్పుడు మనం ఏమంటాం? ప్రకృతి మాత కోపమొచ్చిందేమో అందుకే వర్షం పడ్డది. ఇంతలా గాలులు పడ్డాయి. ఇంతగా చెట్లు అడ్డం పడిపోయాయి అని అనుకుంటూ ఉంటామా లేదా? అంటే అక్కడ ఆ పరిస్థితిని గమనిస్తున్నాం మనం. అంటే ప్రకృతి యొక్క పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఇక్కడ ప్రతి దానిలో గూడా మనం ఎరక స్థితితో ప్రతి దానిని నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతి మాటలో, ప్రతి చేష్టలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి దానిలో గూడా మనం ఎరక స్థితితో దానిని అర్థం చేసుకున్నప్పుడు, ఏ సమస్య అయినా మనకెందుకొస్తుంది? ఎలా సాల్వ్ చేసుకోవాలనేది తెలుస్తుందనమాట. వర్షం అంటే తన దృష్టిలో ఒక విధమైన అర్థం ఏర్పరచుకుంటున్నాడు. కనుక వర్షం అనర్థం కలుగజేస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు అన్నింటినీ విధ్వంసం చేస్తుంది అని ప్రతికూల ధోరణిలో చూస్తాడు. మరికొందరేమో ఆహా! వర్ణదేవుడు కరుణించాడు. ధ్యాన సాధన చూసి పులకరించి ఆశీర్వదిస్తున్నాడని సానుకూలంగా ప్రతిపన్ ప్రతిస్పందిస్తారు. అంటే మన చూపును బట్టే చూసేదే ఉంటుంది. మన దృష్టికోణం సరిగ్గా ఉంటే సరైన దృష్టి చూస్తాము. దృష్టికోణం సరిగ్గా లేకుంటే ఏదైనా కూడా భయాందోళకంగానే ఉంటుంది. అంటే ఇక్కడ 2 విధాలుగా ఒక మనిషి ఆలోచిస్తాడు అని చెప్తున్నాడు. కొంతమందికేమో అబ్బా! వర్షం పడిందంటే దేవత కోపమొచ్చిందని అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారు? ఓకే. నేను ధ్యానం చేశానబ్బా! ఆ వర్ణదేవుడు చాలా సంతోషించి వర్షాన్ని కురిపించాడు అని అనుకుంటాడు. అంటే మనం ఏ దృష్టితో చూస్తే ఆ విధంగానే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చెడునుగా చూస్తే చెడుగానే కనిపిస్తుంది. మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తుంది. ఒకరిని అనాలి అని మన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా అంటాం. ఒకరిని అనొద్దు అని మనం అనుకుంటే ఎవరిని ఏమనం. ప్రేమించాలి అంటే ప్రేమించగలుగుతాం. ద్వేషించాలి అంటే ద్వేషించగలుగుతాం. అంతా మన లోపలే ఉంది అన్నమాట. కొందరు ధ్యానంలో కూర్చోగానే దోమలు వచ్చి కుట్టేస్తూ ఉంటాయి. వాళ్ళు దోమలను శత్రువులుగా ఆహ్, అసురులుగా భావిస్తూ ఉంటారు. మరి సరియైన ధ్యాన సాధకుడు నేను ఎంత శ్రద్ధగా ధ్యానం చేస్తున్నానో చూడడానికి ఈ దోమలు నన్ను పరీక్ష పెడుతుంది. ఏదైనా సరే నా ధ్యానం చక్కగా కొనసాగిస్తాను అనుకుంటాడు. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనిషి జీవితం అంతా అనర్థాలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, శాపాలు, తాపాలు ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించుకున్నప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటారు. మన దృక్కోణం మార్చుకుందాం. విద్యను చూసి సత్యాన్ని అనుకోవద్దు. ఇక్కడ మిథ్యను చూసి సత్యం అనుకోవద్దు ఇక్కడ మనకు ఒక చిన్న దోమను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాడు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు చాలా సార్లు దోమలు
డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. అప్పుడు మనకు ధ్యానం కుదరదు. అబ్బా! దోమలు కరుస్తున్నాయని లేస్తాం. కానీ ఇక్కడ దాన్ని కూడా అంగీకరించాలని చెప్తున్నాడు. ధ్యానంలో కూర్చున్నా, దోమలు కుడుతున్నా, ఆ దోమలు నన్నేం చేయకుండా నా సాధనకు అడ్డుపడకుండా ఉంటాయి అన్న ఒక సంకల్పంతో మనం ధ్యానం చేశామనుకోండి, మనకేది జరగదు. ఆ సంకల్పం అనేది అంత స్ట్రాంగ్‌గా మనకు పెట్టుకోవాలనమాట. అంటే దేన్నైనా గూడా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. కష్టమైన, అనారోగ్యమైన ఏదైనా గూడా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు అనారోగ్యం వచ్చింది అని భారంగా మోస్తూ ఉన్నప్పుడు ఇంకా భారమవుతుంది. ఓకే. వచ్చింది. నేను దీనిలో నుంచి బయటపడాలి. అనారోగ్య సమస్యను ఆహ్, ఈ అనారోగ్య సమస్య ఎందుకొచ్చిందో దీన్ని సాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సాల్వ్ చేసుకుంటాం. ఏడుస్తూ కూర్చుంటే అనారోగ్య సమస్య తీరుతుందా? తీరదు. కాబట్టి మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. మనం సుఖం అనుకుంటే సుఖంగా ఉంటాం. దుఃఖం అనుకుంటే దుఃఖంగా ఉంటాం. ప్రతిదీ కూడా మనను బట్టే ఉంటుంది అనేది ఇక్కడ మనను మనకి మనం అన్వయించుకోవాలన్నమాట. నెక్స్ట్ మనల్ని మనల్ని భయ అత్యంతగా భయపెట్టే మనలోని ఉన్న అంధకారం కాదు. మనలోని అనంతమైన ఆత్మ ప్రకాశం ఉంది. ఇక్కడ మనల్ని అత్యంతంగా భయపెట్టింది మనలోని ఉన్న అంధకారం కాదు. మనలోని అనంతమైన ఆత్మ ప్రకాశం. అంటే ఇక్కడ చూడండి, మన లోపల, మన ఆత్మస్థితి లోపల ఒక ప్రకాశం ఉంది. ఒక శక్తి ఉంది. అది మనం ఏ విధంగా పని చేయాలనుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది. అంటే ఆ శక్తిని మనం భయానికిస్తే భయపడుతూనే ఉంటాం. ఆ శక్తికి మనం ఒక కాన్ఫిడెన్స్‌నిచ్చి బయటపడగలగాలి అనుకుంటే బయటపడతాం. అంటే ఇక్కడ మన మనోధైర్యం అనేది పెంపొందించుకున్నప్పుడు మనం దాన్ని నుంచి బయటపడగలుగుతాం. అదే మనం భయాందోళనకు గురి అయ్యామనుకోండి, ఆ శక్తి అంతా కూడా భయం వైపే వెళ్ళిపోతుంది. మనోధైర్యం వైపు ఉపయోగించినప్పుడు తెలివితో, జ్ఞానంతో మనము బయటపడగలుగుతాం అనేది ఆయన ఇక్కడ మనకు 6వ సూత్రంలో తెలుపుతున్నాడనమాట. ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. మన అంధకారాన్ని చూసి భయపడుతాం. అందుకనే ఆత్మ ప్రకాశాన్ని భయపడత ఆత్మ ప్రకాశానికి భయపడతామా అని మీరు అడగవచ్చు. అవును. మనం మనం అజ్ఞాన అంధకారాల్లో ఉన్నంత సేపు ఎలాంటి దుర్మార్గమైన, పాపమైన పనులైనా చేయగలం. కానీ మనలోని ఆత్మ ప్రకాశం వైపు ప్రయాణిస్తున్నప్పుడు గొప్ప బాధ్యతలను చేపడతాం. మన యొక్క అనంతమైన శక్తిని ఇతరులకు ప్రేరేపిస్తూ స్ఫూర్తి ఇవ్వగలుగుతాం. దానిని ఉపయోగించగలుగుతాం. ఒక్క క్షణం ఈ వేరుపాటు చేయకుండా ప్రతిదీ సేవా కార్యక్రమానికి మనము ఉపయోగించగలుగుతాము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మనం మన ఆత్మస్థితిలోని ఉన్న శక్తిని భయాందోళనకు గురి అయినప్పుడు పాపపు పనులు చేస్తాము. అదే మనలోని ఉన్న ప్రకాశవంతమైన శక్తిని ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడు, ఆ శక్తిని సరి అయిన మార్గంలో వినియోగించుకున్నప్పుడు మనము మంచి కార్యాలకే ఉపయోగపడతాం. అంటే మన ఆలోచన స్థితి అనేది మారిపోతుంది. ఈ పని చేయొద్దు, ఈ పాప పని చేయొద్దు, మనం సేవ చేయాలి, నలుగురికి సహాయపడగలిగే మాటలు చెప్పాలి, మనని మనం పడే విధంగా ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నాము, ఒక శక్తిని తీసుకుంటున్నాము, ఆ ఎనర్జీ ద్వారా మంచి వైపే వెళ్తున్నాం కానీ చెడు వైపు వెళ్ళట్లేదు. కాబట్టి ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టుకొని మనని మనం మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ సూత్రం, నేనిక్కడే ఉన్నా, నువ్వు అక్కడే ఉన్నావు, కానీ మరణాంతరన జీవితం గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనకు పత్రి సార్ గారు చెప్తూ ఉంటాడు, మనం మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా బతుకున్నప్పుడే తెలుసుకోవాలి. మరణం తర్వాత ఏమేం జరుగుతుందో కూడా బతుకున్నప్పుడే నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాడు ఆయన. అంతే కదా, మనం మరణం అనేది కూడా, మరణాంతర జీవితాన్ని కూడా మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలాంటి భయాందోళనకు గురికాము. అక్కడ మనకు ఒక అవగాహన వస్తుంది. ఓహో, భౌతిక శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చేసింది అంటే ఇక్కడ నా భూమిపైన నా వర్క్ అయిపోయింది, ఇంకా నేను నెక్స్ట్ లోకాలకు వెళ్ళిపోవాలని హ్యాపీగా వెళ్ళిపోతాం. అదే మరణాంతర జీవితం గురించి అవగాహన లేదనుకోండి,
ఆ ఆత్మ బయటికొచ్చి శరీరం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. అసలు వాళ్ళు ఒప్పుకోరు. నేను మరణించాను అన్న స్థితికి రారు. అక్కడ ఎమ్మబట్టులు తీసుకొని ఎళ్తారు. ఇంక నీ పనయిపోయింది. ఇంకా వచ్చేసేయ్ అని చెప్పినప్పుడు నేను రాను. నేను చనిపోలేదు. నా శరీరం ఇక్కడే ఉంది అని మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాయన్నమాట ఆత్మలు. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఆ ఆత్మలకి ఆ జ్ఞానం లేదు. మరణాంతర జీవితం తర్వాత ఏం జరుగుతుంది అన్న జ్ఞానం లేదన్నమాట. అంత్యక్రియలను మరణించిన శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చి అంత్యక్రియలను గమనిస్తూ నేను ఎంతో ఓపెన్‌గా ఉండాలి అనుకుంటాడు. భావోద్వేగాలను అణిచిపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది ధనంపై ఆశతో వెళ్ళిపోరు. అక్కడక్కడే తిరుగుతారు. నా తమ్ముడు, నా చెల్లెలు, నా తండ్రి బంధాలలో ఇరుక్కుపోయి ఆత్మ అనేది పైకి వెళ్ళిపోకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మరణానంతర జీవితం గురించి కూడా బ్రతికుండగానే మనం తెలుసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన ఆత్మ ముందుకెళ్ళిపోతుంది. అంటే ఓకే. మనకింత జ్ఞానం ఉంది. మరణం తర్వాత ఏం జరుగుతుందనేది మనం తెలుసుకున్నాం అనుకోండి. మరణించిన తర్వాత ఆత్మ ఎ ఎక్కడికెళ్ళాలో అక్కడ ఎళ్ళిపోతుంది. ఇంకేది ఆలోచించదు. ఈ బంధాలలో ఇరుక్కుపోదు. ఈ డబ్బుపై వ్యామోహంతో ఇరుక్కుపోదు. నా వాళ్ళు అని భవబంధాలలో ఇరుక్కుపోకుండా తన కార్యమేదో ఓకే. నా పనయిపోయింది. ఈ భూమి పైన నేను చేసే పనయిపోయింది. ఇంకా ఎన్ని అనుభవ పాఠాలు నేర్చుకోవాలా అనే అనుభవ పాఠాలు నేర్చుకున్నాను. నెక్స్ట్ ప్రణాళిక చేసుకోవడానికి ఆత్మ అనేది ఎక్కడికెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఇది తెలియని వాళ్ళే ఈ మూర్ఖత్వపు స్థితితో ఉండి ఇక్కడిక్కడే ఉండి టైం వేస్ట్ చేస్తూ, వృధా చేస్తూ వెనుకబడిపోతూ ఉంటారనమాట. అంటే చూడండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఆత్మహత్య గురించి సరియైన అవగాహన ఉండదు. ఆత్మహత్య మహాపాపం అంటారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆ సోల్ అనేది పైకెళ్ళిపోదు. అంటే వాళ్ళ లోపల అన్నీ అణిచిపెట్టుకొని ఉంటారు. ఇంకా ఇవన్నీ తీర్చుకోవాలి అని చెప్పి ఆత్మలు ఏం చేస్తాయి? భూమిపైనే తిరుగుతుంటాయి. వాళ్ళ ఆయుష్ ఎప్పుడైతే తీరుతుందో ఆ జ్ఞానం వచ్చిన తర్వాతనే ఆత్మ నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతుంది. లేకుంటే వెళ్ళిపోదు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఇంకా అధపాతాళంలోనికి వెళ్ళిపోతారు. మరి అంతే గదా! ఆత్మను బలవంతంగా బయటికి తీసుకొని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? కాబట్టి ఆత్మహత్య అనేది కూడా మహాపాపము. కాబట్టి ప్రతిదీ కూడా మరణాంతర జీవితం గురించి కూడా మనము ముందే తెలుసుకోవాలి. మరణించక ముందే తెలుసుకోవాలి. మరణాంతర జీవితం తర్వాత గూడా 7 లోకాలుంటాయి. ఏ లోకాన్ని అంటే మనం చేసే పనులను బట్టి ఏ లోకంకెళ్ళాలో ఆ లోకంలోనికెళ్తాము. అక్కడ ఇంకా గూడా ఉత్తమోత్తమమైన సేవలను చేస్తూ ఇంకా మంచి జన్మలను తీసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతామన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఒక్క జ్ఞానము ఒక్క జన్మలో మనం తీసుకున్నప్పుడు ఎన్ని జన్మల ముందుంటాము అనేది గ్రహించాలి. అంటే మనలోని ప్రవర్తనలను మార్చుకున్నప్పుడు మనము మోక్ష మార్గం వైపుకు చాలా తొందరగా వెళ్తాము అనేదే మనకిక్కడ న్యూటన్ సార్ గారు ఇచ్చిన సందేశం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత సమయాన్ని ఇచ్చి మీరు చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ.